వెల్కమ్ బ్యాక్ టు మనసాల టీవీకి అయితే సుస్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని మనం చెప్పాలి. బీబీఎల్లో క్వార్టర్ ఫైనల్ 2 మరి ఈ మ్యాచ్ ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళైతే ఫైనల్కి అయితే వెళ్ళిపోతారు. మరి మ్యాచ్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోదాం. దీంట్లోన మరి ఎవరు విన్ అవుతారు, బలబలాలు ఏంటి, పిచ్ రిపోర్ట్ ఏంటి, ఎట్ రికార్డ్స్ ఏంటి అనేది అయితే మనం చూద్దాం. అయితే మొట్టమొదటిగా మరి ఎక్కడ అంటే సిడ్నీలో అయితే జరుగుతుంది. ఇది సిడ్నీ హోమ్ గ్రౌండ్గా మనం చెప్పచ్చు. అంటే సిడ్నీ సిక్సెస్కి హోమ్ గ్రౌండ్గా మనం చెప్పచ్చు. అటు సిడ్నీ థండర్స్ కానీ సిడ్నీ సిక్సెస్ కానీ వీళ్ళిద్దరికి కూడా జరగబోతుంది మ్యాచ్. మరి మొత్తం మీద సిడ్నీకి ఇది హోమ్ గ్రౌండ్. మరి ఎవరైతే టాస్ చేస్తున్న వాళ్ళైతే బౌలింగ్ అనేది ఎంచుకుంటారు. వాళ్ళకైతే చాలా అడ్వాంటేజ్గా మనం చెప్పచ్చు. టాస్ అనేది చాలా చాలా కీలకం. ఎంత కీలకం అంటే అంత కీలకంగా మనం చెప్పచ్చు. 190 వచ్చినా 200 వచ్చినా సరే స్టేజింగ్ చాలా అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. లేదు అనుకుంటే ఇక్కడ 220 కానీ 230 కానీ వచ్చిందంటే అంత బిగ్ స్కోరే కానీ వచ్చిందంటే చేజింగ్ అయితే చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడైతే పేస్ అటాకింగ్ అనేది కొంచెం 60% పాటు అనుకూలించే ఛాన్స్ ఉంది. 40% పాటు స్పిన్నర్ కూడా అనుకూలించే ఛాన్స్ ఉంది. అంటే నోటరంగా అనుకూలించే ఛాన్స్ ఇది ఎక్కువగా మనకి కనిపిస్తుంది అనేది మనం చెప్పాలి. మరి చాలా చాలా టఫ్గా మనం చెప్పచ్చు. టఫ్ టీమ్గా మరి వచ్చిందని చెప్పచ్చు వీళ్ళిద్దరు కూడా. మరి ఎవరైతే టాస్ చేసిన వాళ్ళైతే అడ్వాంటేజ్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ మనకి కనిపిస్తుంది. మరి అంటే రికార్డులో చూసుకున్నా మరి ఇక్కడ సిడ్నీ థండర్స్కి మరి అనుకూలంగా లేదని చెప్పచ్చు. గత 5 సంవత్సరాల నుండి కూడా మరి సిడ్నీ సిక్సెస్ మీద గెలిచే దాఖలాలు కూడా ఇక్కడ రికార్డ్స్ అనేది చెప్తున్నాయనేది మనం చెప్పచ్చు. హోమ్ గ్రౌండ్ కూడా ఇక్కడ సిడ్నీలో కూడా జరిగిన మ్యాచ్లో కూడా మరి ఎక్కువగా సిడ్నీ సిక్సెస్కే గెలిచారనేది మనం చెప్పాలి. మరి ఈ బ్రేక్ చేసి 5 సంవత్సరాల తర్వాత బ్రేక్ చేసి మరి గెలుస్తారా లేకపోతే సిడ్నీ థండర్స్ ఏమిటనేది చూడాలి. అయితే ఒకటి మరి ఇక్కడ హెడ్ రికార్డులో కానీ ఇక్కడ మరి అన్ని విభాగాల్లో కానీ చూసుకున్నా సిడ్నీ సిక్సెస్ చాలా అనుకూలంగా ఉండే ఛాన్స్ ఎక్కువ మనకి కనిపిస్తుంది. ఎందుకంటే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది. ఇక్కడ రికార్డ్స్ చూసుకున్నా ఇప్పుడు ప్రస్తుతాన్ని రికార్డ్స్ చూసుకున్నా కొన్నిసార్లు అయితే తడబడుతూ ఉంది. థండర్స్ కూడా అంతే, కొన్నిసార్లు అయితే తడబడుతూ వస్తుంది. మరి ఎలా ఉండబోతుంది ఏంటని చూడాలి. అయితే ఇంకా మా ఛానల్ ఇంకా మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరి ఈ వీడియోకి 100 లైక్స్ అనేది టార్గెట్ అనేది ఉంది. ఆ 100 లైక్స్ అనేది దాటిస్తే చాలా మంచిది, అంటే ఎంకరేజింగ్గా ఉంటుంది. మరి 100 లైక్స్ దాటిస్తారని నేను మనసైతే కోరుకుంటున్నాను. మరి కింద అయితే నా టెలిగ్రామ్ లింక్ అనేది ఉంది. ఆ టెలిగ్రామ్ లింక్ అనేది ఖచ్చితంగా సరే వెళ్ళి అక్కడ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరి నా డ్రీమ్ లెవెల్ అనేది ఉంటుంది. నా యొక్క అభిప్రాయం మాత్రమే అక్కడ. మరి డ్రీమ్ లెవెల్ నచ్చితే పెట్టుకుంటారు, లేకపోతే లేదు. మరి మొత్తం మీద ఎట్ రికార్డ్స్ అని చూసాం, మరి పిచ్ రిపోర్ట్స్ అన్ని చూసాం. మరి ఇక్కడ నుండి బలబలాలు అయితే చూసుకుంటే ఇక్కడ అనుకూలంగా మరి ఉండేది ఫస్ట్ హోమ్ గ్రౌండ్ అయిన సిడ్నీ సిక్సెస్ గురించి అయితే మనం మాట్లాడుకుంటే చాలా బెటర్గా మరి అయితే ఉందని మనం చెప్పాలి. మరి బెటర్గా ఉందని ఏం చెప్పాలి అంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఫీల్డింగ్లో కానీ కొంచెం పర్వాలేదు అనేది మనం చెప్పచ్చు. కానీ ఒకటి బౌలింగ్లో అయితే కాస్త అయితే చూసుకోవాలి, ఎక్కువగా రన్స్ అందిస్తుంది, అది కరెక్ట్ చేసుకుని చాలా మంచిది. మరి స్మిత్ లేని లోటు అనేది ఇక్కడ ఖచ్చితంగా మనసారి అయితే కనిపించింది చెప్పచ్చు. ఖచ్చితంగా సరే ఈసారి ఏమన్నా స్మిత్ వచ్చే ఛాన్స్ ఉందా లేకపోతే ఏంటంటే చూడవలసిన పరిస్థితులు కూడా ఎక్కువ మనకి కనిపిస్తుంది. మరి పీటర్సన్ కానీ ఫిలిప్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా అనుకూలంగా ఉంది. సిరిక్ కానీ వీళ్ళు చాలా చాలా వరకు కూడా బెటర్గా మరి అయితే నాకు మరి అనిపించారా అనేది మనం చెప్పద్దు. మరి ఎడ్వర్డ్స్ కానీ స్మిత్ ఆండర్సన్ కానీ క్యారీ కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా చెప్పదు. బౌలింగ్లో అయితే ఈసారి ఖచ్చితంగా సరే అబౌట్ వచ్చే ఛాన్స్ ఉందేమో అని నాకు అనిపిస్తుంది. పెరీ కానీ బెన్ కానీ వీళ్ళందరూ కూడా మంచి ఫామ్గానే మనం చెప్పాలి. స్పిన్నర్లో సోహాన్ కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గానే మొన్న బౌలింగ్ వేసేదని చెప్పాలి. చాలా అనుకూలంగా బౌలింగ్ కూడా వేసేదని చెప్పచ్చు. అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ మిడిల్ ఆర్డర్లో కానీ చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ చాలా బలంగా అయితే ఇక్కడైతే ఉందని చెప్పచ్చు. కంగారు పడకుండా స్లోగా ఆడి టార్గెట్ అని ఫినిషింగ్ చేస్తే ముందు కూడా ఫైనల్లో కూడా గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా మనకి కనిపిస్తుంది. లేదు అంటే ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా మనకి కనిపిస్తుంది. కానీ ఒకటి బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పర్ఫెక్ట్గా ఉంది అని మనం చెప్పాలి.
మరి సిడ్నీ థండర్స్కి అయితే వచ్చేస్తాం మాకు మనసారి అయితే బౌలింగ్లో పర్ఫెక్ట్గా అయితే వేసింది చెప్పాలి, బ్యాటింగ్లో అయితే ఫెయిల్యూర్గా మనం చెప్పాలి. మరి ఇటు డేవిడ్ వార్నర్ నుండి కానీ మరి ఫెయిల్యూర్స్ ఏమని చెప్పచ్చు, శామ్ బిల్లింగ్ నుండి కానీ చాలా వరకు కూడా ఉందని చెప్పాలి. సంఘా నుండి కానీ వెరీ ఇంట్రెస్టింగ్ ఏమని చెప్పాలి, గిబ్స్ నుండి కానీ వెరీ చెప్పాలి. మరి శామ్ వచ్చే ఛాన్స్ ఉంది, మరి ఏమిటి అనేది చూడాలి. మరి డేవిస్ నుండి కానీ ఆల్రౌండర్లో చూసుకున్న గ్రీన్ నుండి కానీ వెరీ ఇంట్రెస్టింగ్. మరి రోథర్ఫర్డ్ ఆడతాడా లేకపోతే ఏమిటని చూడాలి, క్రిస్టియన్ కూడా ఆడతాడా లేదని మరి చూడాలి. అగర్ మొన్న అయితే మన్రూ వెరీ ఇంట్రెస్టింగ్, డేవిస్ వెరీ ఇంట్రెస్టింగ్. వీళ్ళందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ అనేది వచ్చిందా అనేది మనం అయితే చెప్పాలి. మరి బ్యాటింగ్లో ఫెయిల్యూర్ ఏమన్నా, బౌలింగ్లో ఫీల్డింగ్లో చాలా పర్ఫెక్ట్గా అయితే ఉందని చెప్పచ్చు. కానీ విరవర్గాలకు కూడా చూసుకున్నా సరే నాకు తెలిసినంత వరకు కూడా బలబలాలు ఈక్వల్గా ఉన్నాయి అని మనం చెప్పాలి. గెలిచే టీం మాత్రం సిక్సెస్కే చాలా అనుకూలంగా ఉంది అనేది మనం స్పష్టంగా మనం చెప్పాలి. రికార్డ్స్ కానీ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కానీ సిడ్నీ సిక్సెస్కి చాలా అనుకూలంగా ఉంది అనేది మనం స్పష్టంగా అయితే మనం చెప్పాలి. మరి డిఫెన్స్ ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, షేర్ మర్చిపోకండి. మీ అన్ని సింగా